ధ్యానం చేసుకుందాం. భక్తులకు లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం. భక్తులకు లూకా రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం. అధ్యాయము 11 నుండి 19వ వచనము. 11 నుండి 19వ వచనము. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైన కాదా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమ పరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీ పరిశుద్ధమైన హస్తములకు సమర్పిస్తున్నాం. ఇదిగోనైనా మీ నామం పేరిట చదవబడినటువంటి వాక్య భాగము ద్వారా నాతో మాతో చేరవచ్చిన మీ ప్రజలందరితోనూ మీరే మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువారి శ్రేష్ఠ నామం ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో యేసు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తా ఉన్నారు. యెరూషలేమునకు ప్రయాణమై వెళ్తూ మనకందరికీ తెలుసు, వారు సమరయులతో సాంగత్యం వచ్చి, అందుకని అటు సమరయకు ఇటు గలిలయకు మధ్య భాగంలో వెళ్తా ఉన్నాడు ఆయన. గలిలయకు సమరయకు మధ్య భాగంలో వెళ్తా. బాగా గమనించాలి విషయాలు. మధ్య భాగంలో వెళ్తూ ఉండగా అక్కడికి ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమంది అయ్యా? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి దూరమున నిలవబడ్డారు. ఎదురుగా వచ్చారు కానీ ఎక్కడున్నారట? దూరమున నిలవబడ్డారు. ఎందుకు దూరం నిలవబడ్డారు? ఆ కాలంలో కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటే ఒక పాపి, ఒక దోషి, ఒక అసహ్యుడుగా కనబడేటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఆ కాలమందు కుష్ఠ రోగులను ఊరి వెలుపల ఉంచేటువంటి వారు. ఎక్కడ ఉంచేవారు? ఊరి వెలుపల ఉంచేవారు. వారికి ఆహారము కానీ నీళ్లు కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా అందజేయాలన్నా కూడా వారు ఒక పొడవాటి కట్ట తీసుకొని ఆ చివరన నీళ్లు కానీ అన్నం కానీ పెట్టి ఈ చివర కట్టె పట్టుకొని నీళ్లు ఆహారం వారికి అందించేటువంటి వారు. అంత అసహ్యంగా చూసేటువంటి వారు కుష్ఠరోగులు. అటువంటి పరిస్థితులలో వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వచ్చి వారు ఈయన కూడా ఏమంటాడో అన్నట్టుగా దూరమున నిలవబడి ఏమన్నారట? అయ్యా,
కేకలు వేశారు. ఏమని కేకలు వేశారు? మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. ఎంతమంది వేశారు? 10 మంది వేశారు. 10 మంది మమ్మల్ని కరుణించమని కేకలు వేసి ప్రభువును వేడుకున్నారు. ఆయన కనికర సంపన్నుడు గనుక, ఆయన యందు కృపా కనికరములున్నవి గనుక ఆయన ఆ 10 మంది కుష్ఠరోగుల యొక్క విన్నపమును మన్నించి ఆగి ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ప్రధాన యాజకుడు కనబరుచుకొనుడి అన్నాడు. ఏమన్నాడు? ప్రధాన యాజకులు కనబరుచుకొనుడి అన్నాడు. కుష్ఠరోగులు గ్రామములోనికి వెళ్ళకూడదు. పైగా దేవాలయంలో నివసించే యాజకుల యొద్దకు వెళ్ళి ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మీరు కనబరుచుకొనుడి అన్నాడు. ఎందుకు కనబరుచుకోవాలి? ఒక కుష్ఠరోగి శుద్ధుడైన తర్వాత యాజకుడు వాడిని పరీక్షించి, యాజకుడు వాడిని పరిశీలించి వాడు శుద్ధుడయ్యాడు అని తెలిస్తేనే, ఆయన చెబితేనే, వీడు శుద్ధుడయ్యాడని యాజకుడు చెబితేనే గ్రామంలోనికి పిలుచుకునేవారు. లేకపోతే గ్రామంలోనికి వారికి ప్రవేశం లేదే లేదు. బాగా గమనించండి. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు 10 మంది కేకలను విని వారి మొర ఆలకించి వారి యందు కనికరమును చూపి వారి యందు దయను చూపి వారి 10 మంది కుష్ఠరోగుల యొక్క కుష్ఠరోగమును బట్టి ప్రభువు చెప్పారు, మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకొనండి అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మీరు శుద్ధులయ్యారు, వెళ్ళి ఏం చేయండి? యాజకునికి కనబడించండి. ధర్మశాస్త్ర ప్రకారము కుష్ఠరోగి శుద్ధి అయ్యాడని ఎవరు నిర్ధారణ చేయాలి? యాజకుడే నిర్ధారణ చేయాలన్నమాట. అందుచేత ప్రభు వారు యాజకులకు కనబరుచుకోండి అన్నాడు. యాజకులు కనబరుచుకోమని ప్రభు వారు చెప్పారు. వారందరూ సంతోషంతో, మిక్కిలి ఆనందముతో పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారయ్యా? యాజకుని యొద్దకు వెళ్తాం. యాజకుని యొద్దకు వెళ్తూ ఉండగా 10 మంది కూడా స్వస్థత పరచబడ్డారు. ఎంతమంది? 10 మంది స్వస్థపరచబడ్డారు. 10 మంది శుద్ధులయ్యారు. వారి కలిగిన కుష్ఠరోగము తొలగిపోయింది. వారి శ్రమంతా తొలగిపోయింది. వారి కొలుపులో మారిపోయారు. వారి పరిస్థితి మారిపోయింది. మిక్కిలి సంతోషంగా వారు మరింత వేగంగా యాజకుని యొద్దకు పరిగెత్తడం మొదలుపెట్టారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి యాజకుని కనబర్చి తిరిగి ఎవరి దారిన వాళ్ళు, ఎవరి ఇంటికి వాళ్ళు ఏమైపోయారయ్యా? వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రము ఎక్కడికి వచ్చాడంట? ఎక్కడికి వచ్చాడు? తిరిగి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు చూడండి. 15-16 వచ్చిన వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు ఎవరయ్యా? వాడు సమరి. ఎంతమంది శుద్ధులయ్యారు? మొట్టమొదటి చూద్దాం. ఎంతమంది యేసు ప్రభువుని చూచారు? 10 మంది చూచారు. ఎంతమంది కేకలు వేసి కరుణించమని అడిగారు? 10 మంది అడిగారు. ఎంతమందిని ప్రభు మీ యాజకునికి కనబరుచుకునండి అని చెప్పారు? 10 మందికి చెప్పారు. ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు. ఎంతమంది తిరిగి యేసు ప్రభువు యొద్దకు వచ్చారు? ఒక్కడు మాత్రమే ప్రభు దగ్గరకు వచ్చారు. ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు. ఎంతమంది తిరిగి వచ్చారయ్యా? ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చారు. బాగా గమనించండి. ప్రభు దగ్గరికి ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఏం చేస్తున్నాడంటయ్యా?
16వ వచనం మళ్ళీ గొప్ప శబ్దంతో ఎవరిని మహిమపరుస్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు. మీరు నా స్వస్థపరచబడిన వారందరూ ఎవరిని మహిమపరుస్తున్నారు? వారి సంతోషము, వారి ఆనందము, వారి యొక్క అవగలేని సంతోషము, వారి కుటుంబ సభ్యులతో, వారి కుటుంబాలతో ఆనందిస్తూ సంతోషిస్తూ వారు గంతులు వేస్తా ఉన్నారు. ఒక్కడు మాత్రమే తనను స్వస్థపరిచిన దేవుని యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? అన్నయ్య, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. రెండవది ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఎదుట దేవుని మహిమపరచుచు ఏం చేస్తున్నాడంట? దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఎంతమంది వచ్చారంటయ్యా? ఒక్కడు మాత్రమే వచ్చు. విషయాన్ని బాగా లోతుగా ధ్యానం చేయండి. దేవుడు లోకములో మానవులందరి కొరకు ఆయన చెయ్యని కార్యమంటూ ఏది లేదు. ఆయన ఎన్నో గొప్ప కార్యములను, భీకర కార్యములను మానవులందరి కొరకు ఆయన చేశారు. ప్రభువారు అంటారు, లోకం కొరకు నా ప్రాణం అర్పించుచున్నాను అంటారు. ప్రభువారిని గురించి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. నశించిన దాన్ని వెదకి రక్షించడం మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చెను అని అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభువారిని గురించిన లేఖన సత్యములు ఎన్నో. ఆయన లోకమంతటి వరకు తన ప్రాణాన్ని దారబోసి తన రక్తాన్ని కార్చి, ఇదిగో రండి నా యొద్ద విశ్రాంతి దొరుకుతుంది, ఇదిగో పాప భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తా ఉంటే ఎంతమంది వస్తున్నారయ్యా? ఆయన కేవలము నీ కొరకు నా కొరకు మాత్రమే శిలువ త్యాగాన్ని పొందలేదు. ఆయన కేవలం నిన్ను నన్ను మనల్ని మాత్రమే స్వస్థపరచడం ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన సర్వలోక రక్షణ కొరకు ఈ లోకానికి దిగి వచ్చారు. సర్వలోక రక్షణార్థమై తన ప్రాణాన్ని బలిపెట్టారు. సర్వలోక రక్షణ కొరకై శిలువలో తన రక్తాన్ని కార్చారు. విశ్వసించిన వారు రక్షింపబడ్డారు. విశ్వసించిన వారందరూ శిక్షకు పాత్రులుగా ఉన్నారు. అయ్యా, ఆ వచ్చిన వాడు కూడా ఎవరో తెలుసా? గమనించండి. వాడు ఎవరంట? వాడు సమరయి. సమరయులకు యూదులకు ఏమైనా సాంగత్యం ఉందా? ఏమైనా ఉందా? సమరయుని చూస్తే ఈ దావలో చూస్తే ఆ దావలో పరిగెత్తారు యూదులు. ఒకవేళ సమరయ పట్టణం గుండా ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే కూడా సమరయ దాటుకొని అవతలకి వెళ్ళాలి, ఇది సమీప మార్గం అని తెలిసినా కూడా సమరయ పట్టణం గుండా వెళ్ళడం ఇష్టం లేక సమరయ పట్టణం అంతా చుట్టేసుకుని వచ్చి అవతల గ్రామానికి వెళ్తారు. కానీ సమరయలో మాత్రం ప్రవేశం చేయనే చెయ్యి. అటువంటి సమరయుడు కృతజ్ఞతగా ఏం చేశాడంట? తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడంట. తన స్వకీయులు ఆయన తృణీకరించి అని రాయబడి ఉంది. యోహాను సువార్త 14 వచ్చింది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన స్వకీయులను తృణీకరించారు. ఆయన స్వకీయుల యొద్ద ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు ఎన్నింటిలో జరిగించారు, చేశారు ప్రభువారు. ఎన్ని చేసినను దేవుని ప్రజలకు ఇదిగో ఏమాత్రము కృతజ్ఞత లేదు. సమరయుడు ఒక్కడొచ్చి ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని మహిమ పరచుచూ ఉన్నాడు. దేవుడు తన ఎడల తమ ఎడల చూపినటువంటి ఆ అద్భుత కార్యములకు, ఆశ్చర్య కార్యములు, ఊరి వెలుపల నివసించవలసినటువంటి వారికి, ఊరవతల బ్రతకవలసినటువంటి వారికి, ఇదిగో ఏమాత్రము శుద్ధత లేని వారిని
ఆయన శుద్ధీకరించి స్వస్థపరిచి వారి గాయములను కట్టి వారిని బాగు చేసి మీరు వెళ్ళి ప్రధాన యాజకులను కనబర్చుకోండి అని 10 మందిని శుద్ధులుగా చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు, వాడే సమరయుడు. ఇశ్రాయేలు జనమంతా అదిగో ఆయన అంగీకరించలేదు, తృణీకరించారు, విడిచిపెట్టేశారు. ఎన్నో అద్భుతాలు చూసి ఉండి కూడా, ఎన్నో అద్భుతాలు రుచి చూసి తెలుసుకొని ఉండి కూడా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేయించుండ కన్నారా చూసి కూడా ఇశ్రాయేలు జనం ఆయన తృణీకరించారు. అన్యజనుడైన సమరయుడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నాడు. అన్యజనుడైన సమరయుడు ఆయన యొక్క కనికర సంపన్నతను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దయాదాక్షిణ్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన తనను స్వస్థపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తనకిచ్చిన జీవితాన్ని బట్టి ఎంతో కృతజ్ఞతగా తిరిగి వచ్చాడు. తనకు కలుగజేసినటువంటి శ్రేష్టమైన ఆ జీవితాన్ని వచ్చి తిరిగి కృతజ్ఞతగా ప్రభు పాదాల మీద పడి దేవుని మహిమపరచుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఘనపరుస్తా ఉంటాడు. నేడు దేవుని ప్రజలలో కూడా ఇలాంటి వారు లేకపోలేదు. నేడు దేవుని జనములో కూడా ఇలాంటి ప్రజలు లేకపోలేదు. దేవుని సంఘములో ఇటువంటి వారు లేకపోలేదు. తమ జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఎన్నో చూచి తెలుసుకొని కనుగొని ఉండి కూడా, పుణ్యం ఉండి కూడా ప్రభువును కృతజ్ఞతగా గణపరిచేవారు లేరు. ఆయన కృతజ్ఞతగా ఆరాధించేవారు లేరు, స్తుతించేవారు లేరు, ఆయన హెచ్చించేవారు కరువైపోయారు. ఎంతో మంది తమ దోషములను, తమ అతిక్రమములను ప్రభు యొక్క రక్తము చేత కడుక్కొని శుద్ధి చేసుకొని ఎన్నో పరిశుద్ధ జీవితము జీవిస్తామని తీర్మానం చేసుకొని తిరిగి లోకములో కలిసిపోయిన వారు కూడా ఎందరో ఉన్నారు. సమరయుని వలె కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతించేవారు చాలా అరుదైపోయారు. అందుకే అన్నారు, 10 మంది శుద్ధులైన కారా, మిగతా 9 మంది ఎక్కడ? నేను ఇంతమందిని 10 మందిని శుద్ధి చేస్తే కాదా? నేను 10 మందిని స్వస్థపరిచింది కాదా? 10 మంది స్వస్థత కొరకై నేను నా తండ్రిని వేడుకుంటుంది కాదా? ఎంతమంది వచ్చారు? మాత్రం తిరిగి ఒక్కడు వచ్చాడు. వాడు కూడా సమరయుడు, అన్యుడు. అలాగని ప్రభు యేసు క్రీస్తు ప్రభు వారి లోకములకు పంపబడి ఇశ్రాయేలు అంతర్జనములను రక్షించడం కొరకు ఆయన ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో ఆశ్చర్య కార్యములు చేసి ఆయన తను తాను బయలుపరచుకున్నప్పటికీ ప్రభువును వారు అంగీకరించలేదు, ప్రభువును వారు స్వీకరించలేదు. ప్రభువును వారు వెర్రివాడు అన్నారు. కొందరు వీడు పాపలతో సాంగత్యము చేయువాడు అన్నారు. కొందరు వీడు బయలుదేవులు అన్నాడు. కొందరు వీడు దయ్యముల అధిపతి అన్నాడు. కొందరైతే వీడు వడ్రంగి వాడు కాదా అని అన్నారు. తృణీకరించారు ప్రభు. ఆయనైతే వారిని ప్రేమించాడు, వారి కొరకు కనికరము చూపాడు, వారి మధ్య ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు జరిగించాడు. ఆయనను వారిలో కృతజ్ఞత కొంచెం వెళ్ళడం లేదు. అన్యుడే తిరిగి వచ్చాడు. నేను దైవ సమాజంలో మనం చూస్తా ఉన్నట్టయితే, దేవుని సంఘంలో కూడా చూస్తా ఉన్నట్టయితే, లోకములో ఉన్నవారే, లోక సాంగత్యములో ఉన్నవారే, అన్యులుగా ఎంచబడుచున్నటువంటి వారే దేవుని యందు కృతజ్ఞత కలిగి, ప్రభువునందు కృతజ్ఞత కలిగి ఎంతో ప్రభువును చక్కగా స్తుతించి ఆరాధించి ఘనపరుస్తున్నారే కానీ దేవుని పిల్లలమని చెప్పుకోబడుతూ అనేక సంవత్సరాలు దేవుని పిల్లలుగా బ్రతికాము, అనేక సంవత్సరాలుగా మేము రక్షింపబడ్డాము, విమోచింపబడ్డాము అని తెలుసుకొని ఉండి కూడా ప్రభునందు కృతజ్ఞత లేని వారు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది రక్షింపబడ్డారు, ఎంతో మంది విమోచింపబడ్డారు, ఎంతో మంది ప్రభు రక్తము చేత తమ పాపములను కడుక్కున్నారు, శుద్ధి చేసుకున్నారు. అయినా తమ సొంత రక్షణ గురించి కృతజ్ఞత ఎంతమందికి ఉంది? కొంతమందికి. ధన్యులు మీరు ధన్యులు. ఎందుకనగా
ప్రభు 10 మంది శుద్ధులను చేస్తే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. వాడితో అన్నారు, ప్రభు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచి. అయ్యా, దేవుడిచ్చిన తమ సొంత రక్షణను గురించి కృతజ్ఞతగా ఎందరూ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు, ఎందరూ దేవుడిని మహిమపరుచుతూ ఉన్నారు, ఎందరూ దేవుడిని ఘనపరుస్తూ ఉన్నారు. వారు ధన్యులు. వారి విశ్వాసమునకు తగిన ఫలము దేవుని యొక్క తప్పక ఉండాలి. కృతజ్ఞతగా ప్రభువు సన్నిధిని సమీపించి, దేవా నీవు చేసిన మేలు కొరకు స్తోత్రం, ప్రభువా నీవు నాయనగా చూపిన నీ కృపకు స్తోత్రం, నన్ను స్వస్థపరచినందుకు స్తోత్రం, ఇదిగో నేను నడిచిన మార్గాల్లో చేసిన పనుల్లో తోడుగా ఉండి నన్ను రక్షించిన, ఆయుష్కాలను పొడిగించి నాకు ఆరోగ్యం వచ్చి సంరక్షించినావు, నీకు స్తోత్రం అని ప్రభు సన్నిధిలో ఆయన పాదాల చెంత పడి దేవుని మహిమపరచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారు ఎంత ధన్యులో, ఎంత ధన్యులు. ఆ ధన్యత ప్రభువు నీకు నాకు కలగజేసి ఉన్నాడు. ఆయన పూజించి, ఆయన ఘనపరిచి, ఆయన ఆరాధించు వారు బహుధన్యులయ్యారు. నీ అర్హతను బట్టి ఆయన నీడలా కృప చూపలేదు. నీ కులమును బట్టి, నీ ఆధిపత్యమును బట్టి, నీ మతాన్ని బట్టి, నీ యొక్క ఉన్నతమైనటువంటి వర్గాన్ని బట్టి నీ ఆయన కృప చూపలేదు. నువ్వు వెలివేయబడిన వాడవైనా, నీవు గొప్ప కులపు వాడవైనా, ఏ వర్గములకు చెందిన వాడవైనా నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. విశ్వాసముతో ప్రభు దగ్గరికి వస్తే రక్షింపబడతావు. ప్రభువును సమీపించకపోతే శిక్షకు పాత్రుడవుతావు. ఆయన నీ కొరకు మహిమగల కార్యములు, ఆయన నీ కొరకు దయ కలిగి కనికరము కలిగి 2000 సంవత్సరముల క్రిందట ఈ లోకములోనికి వచ్చి నీ కొరకు మన అందరి దోషముల నిమిత్తమై పాప ప్రయాశ్చిత్తమై తన దేహాన్ని బలిపెట్టి తన రక్తమంతటిని మన కొరకు దారబోసి ఈ రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచి ఇచ్చాడు. కృతజ్ఞతగా, అయ్యా నా దోషములను క్షమించని నేను బిడ్డగా స్వీకరించని ఎవడు ఆయన యుద్ధకు వస్తాడో వారందరికీ, వారు అన్యులైనా, వారు తనవారైనా, ఎదుటి వారైనా, ఎవరైనా, తన్ను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని యేసు క్రీస్తునందు మనకు అనుగ్రహించాడు. ఆ అనుగ్రహింపబడినటువంటి ఆ అనుగ్రహానికి తగిన కృతజ్ఞతా జీవితము మనము కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే నీ ప్రభువు నీ కొరకు ఎంతో శ్రమపడ్డాడు, బాధపడ్డాడు. నీకు ఈ రక్షణ భాగ్యం ఊరికే రాలేదు. ఈ రక్షణ నీకు ఉచితముగా అనుగ్రహింపబడింది. ఇందుకొరకు నీవేమి వెల చెల్లించలేదు. ఉచితముగా పొందిన దానికి ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. ఉచితంగా ఏది ఇచ్చినా మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, పాలకులు కానీ ఉచితంగా ఏది ఇచ్చినా ప్రజలు తిరిగి వారికి కృతజ్ఞత చెప్పకపోతే ఏమంటారు? ఈ జనాలకు కృతజ్ఞతే లేదు. నేను అంత చేస్తే వారికి, ఇంత చేస్తే నేను వారికి కృతజ్ఞతే లేదు అని అంటారు. ప్రభు అయితే నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. నీవు తనను సమీపించి, నీవు తనను దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు స్తోత్రం అని ప్రభువును ఆరాధిస్తామని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రకటన రాస్తూ భక్తుడైన అంటాడు, ఇదిగో ఆయన తలుపు వద్ద నిలిచుండి తట్టు చూపన్నాడు. ఏం చేస్తాడంట? తలుపు వద్ద నిలిచుండి తట్టు చూపన్నాడు. తన స్వరం విని ఎవడు తలుపు తీయనో వారిలో జీవ జల నదులు పారునని దేవుని వాక్యం సెలవిస్తాం. ఆ కృతజ్ఞత నీలో, నాలో, మనమందరిలో కలిగి ఉండాలి. ప్రభు 10 మందిని శుద్ధులుగా చేశాడు. కానీ కృతజ్ఞత కలిగి ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడు మాత్రం. వాడు కూడా ఎవరు? సమరి, అన్యుడు తిరిగి వచ్చాడు. దేవుడు ఎరుగని వాడు, యేసు ప్రభు ఎవడో ఎరుగని వాడు, ఆయన అద్భుత కార్యములు రుచి చూడలేదు,
ఆయన ఆశ్చర్య కార్యములను చూడలేదు. అట్టి వాడే కృతజ్ఞత కలిగిన కార్యాన్ని బట్టి తిరిగి వచ్చాడు. మరి నీ కార్యములను బట్టి, నా కార్యములను బట్టి, మనందరి కార్యములను బట్టి ప్రభు దగ్గర కృతజ్ఞతగా, దేవా నాకు చేసిన మేలుకై నీకు స్తోత్రం అని ఎందరూ తిరిగి వచ్చి ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. ఎన్నో ప్రార్థనలు, ఎన్నో యాచనలు, వారమంతా ఎన్నో ప్రార్థనలు మనం చేస్తాం, విజ్ఞాపన మనం చేస్తాం. దేవా నాకు తోడుగా ఉండు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, చేసే పనిలో నడిచే మార్గాలు తోడుగా ఉండంటూ ఎన్నో ప్రార్థనలు, యాచనలు మనం చేస్తాం. వారం గడిచిపోయింది, ప్రభువు దినం వచ్చింది. అయ్యా కృతజ్ఞతగా ప్రభువును స్తుతించే మనస్సు ఉందా? దేవునికి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించే హృదయం నీకుందా? ప్రభువును సమీపించి ఆయన పాదముల మీద పడి ఆయన మహిమపరిచే మనస్సు నీకుందా? 10 మంది శుద్ధులయ్యారు, ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరిచి పూజించాడు. మరి నీవు నేను ప్రభు నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల చేసిన కార్యములను గురించి నీకు నా బట్టి కృతజ్ఞత ఉన్నదా? నీవు నేను ప్రభు సన్నిధిని అలాగూ సమీపించి ఆయన ఆరాధింపగలుగుతూ ఉన్నావా? అయ్యా అన్యుడైనప్పటికీ, సమరయుడైనప్పటికీ ప్రభువును సమీపించి కృతజ్ఞతాస్తులు చెల్లించి దేవుని మహిమపరచుచు ఆయన కొరకు మరి సాక్షిగా నిలవబడ్డాడు. మరి నీవు నేను మనము ప్రభు కొరకు సాక్షులముగా, దేవుడు నిన్ను నన్ను ఇదిగో శిలువ త్యాగము చేత, ప్రాణ త్యాగము చేత రక్షించిన ఆ రక్షణకు కృతజ్ఞతగా ప్రభు సన్నిధిలో కృతజ్ఞతాస్తులను అర్పిస్తున్నావా? ప్రభువును మహిమపరుస్తూ ఉన్నావా? ప్రభువును ఆరాధిస్తూ ఉన్నావా? ప్రభువును గణపరుస్తూ ఉన్నావా? ఆ కృతజ్ఞత స్వభావము, ఆ కృతజ్ఞత మనస్సు నీలో నాలో ఉందా? మనకుంటే మన ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన గణపరుస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. దేవుడి కొద్ది మాట మన నిమిత్తమై దీవించును గాక.